ఇప్పుడు సాధారణంగా భారత్ విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇప్పుడు మహిళల విషయానికి వస్తే మొదట బ్రెస్ట్ క్యాన్సర్ అని, లేదా ఓవేరియన్ క్యాన్సర్ అని, లేకపోతే సర్వైకల్ క్యాన్సర్ అని, ఈ 3 క్యాన్సర్లు బాగా విరివిగా వినిపిస్తున్నాయి. కానీ స్క్రీనింగ్ విషయానికి వస్తే అంటే ఇప్పుడు అమెరికా తీసుకుంటే అక్కడ 75% స్క్రీనింగ్ నడుస్తుందని, ఆస్ట్రేలియా తీసుకుంటే 70% పైగా ఉందని. సో 70% పైగా స్క్రీనింగ్ ఉండాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్తోంది. కరెక్ట్. బట్ స్టిల్ వీఆర్ 1 or less than 1% ఇన్ స్క్రీనింగ్. సో హౌ టు ఇంప్రూవ్ ఇట్? ఇప్పుడు భారతదేశంలో ఆడవాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకున్నారు కాబట్టి మీరు సగం దేశం ఆడవాళ్ళేగా. సో ఆడవాళ్లలో ఇప్పటికీ కూడా సర్వైకల్ క్యాన్సర్ చాలా కామను. సర్వైకల్ క్యాన్సర్ని మించి ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ నెంబర్ 1గా నిలిచింది. సో నెంబర్ 1 బ్రెస్ట్ క్యాన్సర్, నెంబర్ 2 సర్వైకల్ క్యాన్సర్, దాని తర్వాత ఏ క్యాన్సర్లు అన్నా కూడా. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్కి కూడా మంచి స్క్రీనింగ్ పద్ధతులు ఉన్నాయి. అంటే ఇంత కామన్ క్యాన్సర్ కాబట్టి ఇది స్క్రీనింగ్ వంటి పరీక్షలు చేసి మనకు తొందరగానే తెలిస్తే చాలా తొలి దశల్లో సులభంగా ట్రీట్మెంట్ చేసి మళ్ళీ క్యాన్సర్ రాకుండా ఉండేటట్టు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మనకి. సో అది మన దేశం లోపల చాలా లోపిస్తుంది. ఇందులో ఇందాక చెప్పినట్లు ప్రైమరీ ప్రాబ్లం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్కి మనం స్క్రీన్ చేయాలంటే స్టాండర్డ్ అంటే వరల్డ్ ఓవర్ మనం యాక్సెప్ట్ చేసిన స్టాండర్డ్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్కి మ్యామోగ్రఫీ అని ఒక రకమైన ఎక్స్రే. అది వక్షోజాలకి అంటే బ్రెస్ట్కి తీసే ఒక రకమైన ఎక్స్రే, ఎట్లాగైతే ఛాతీకి ఎముకలకి ఎక్స్రేలు తీస్తారో అటువంటి ఎక్స్రే మెషిన్ సింపులే, కాకపోతే వక్షోజాలకి తీసేది కాబట్టి ఆ మెషిన్ కొంచెం తేడాగా ఉంటుంది. మ్యామోగ్రామ్ అంటే దాని టెక్నాలజీ అదే కానీ దాని కన్స్ట్రక్షన్ కొంచెం వేరుగా ఉంటుంది. ఈ మ్యామోగ్రఫీ మెషిన్లు అనేవి మనకు లేవు భారతదేశంలో సరిపడ్డంత. కొనాలి. ఎవరు కొంటారు? ప్రైవేట్ హాస్పిటల్స్ కొంటాయి. మరి రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళంటే మరి ప్రైవేట్ హాస్పిటల్ అఫోర్డ్ చేయలేరు కదా. సో గవర్నమెంట్ సెక్టర్ లోపల సీరియస్లీ డెఫిషియెంట్గా ఉంది. సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వస్తే సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్కి లోకమంతా యాక్సెప్ట్ చేసిన టెక్నిక్ ప్యాప్స్మియర్ అంటారు. అంటే మీరు పెల్విక్ ఎగ్జామ్ చేసి అది ఒక బ్రష్ తీసుకుని ఆ సెల్స్ని బ్రష్ చేస్తారు. సర్విక్స్లో అంటే ఈ యూటరస్ ముక్కు భాగంలో ఉన్నదాన్ని బ్రష్ చేసి స్లైడ్ మీద వేసి మైక్రోస్కోప్ కింద చూడాలి. మైక్రోస్కోప్ కింద పెథాలజిస్ట్ చూసి ఇవి క్యాన్సర్ కణాల్లాగా ఉన్నాయా మామూలు కణాల్లాగా ఉన్నాయా అని మైక్రోస్కోప్ కింద చూసి ఆ పెథాలజిస్ట్ నిర్ధారిస్తారు. సో ఇప్పుడు బ్రష్ చేసి ఆ ఎగ్జామిన్ చేసి బ్రషింగ్ చేసి స్లైడ్ మీద పెట్టడం వరకు మనం అంగన్వాడీ వర్కర్స్ ఈ విలేజ్లో లేడీస్ని కూడా ట్రైన్ చేయొచ్చు. చాలా సింపుల్, చేయడం చాలా సింపుల్. అల్టిమేట్లీ అది చూడాల్సింది పెథాలజిస్ట్. ఎంతమంది ఉన్నారు పెథాలజిస్ట్? అసలు లేరు. ఉన్నా కానీ ఇప్పుడు ఈ స్లైడ్స్ అన్నీ కూడా ఒక చోటికి వెళ్ళాలి, ఇంకెక్కడికో. అక్కడ రోజుకి వాళ్ళని 7,000, 10,000, 20,000 స్లైడ్స్ చూడమంటే ఎవరు చూడాలి ఇది? సో ఇవి మనకు మేజర్ లిమిటేషన్స్. సో మీకు ఈ టెక్నాలజికల్ లిమిటేషన్స్ అనేవి భారీగా ఉన్నాయి మన దగ్గర. సో అందువల్ల మన స్క్రీనింగ్ ఇప్పటికీ అసలు ప్రమోట్ కాలేదు ఇక్కడ. అయితే వీటిని ఓవర్కమ్ చేసే పరిస్థితి ఉంది. ఒకటేంటంటే అడాప్ట్ న్యూ టెక్నాలజీ. మనము భారతదేశంలో ఇప్పుడు లోకల్లో నెంబర్ 1 అనేది యూపీఐ ఇంటర్ఫేస్ ఫర్ ఎగ్జాంపుల్. అంటే సెల్ ఫోన్ ప్రతి వాళ్ళ మన దగ్గర ఈ మొబైల్ రేట్లు చీప్గా ఉండడం వల్ల ప్రతి వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంది. ప్రతి వాళ్ళ దగ్గర ఒక సెల్ ఫోన్ ఉంటే బీదవాళ్ళు కూడా సెల్ ఫోన్ కొనగలుగుతున్నారు, స్మార్ట్ ఫోన్ కొనగలుగుతున్నారు కాబట్టి యూపీఐ అనేది సక్సెస్ అయింది. సో మనం టెక్నాలజీ తొందరగా అడాప్ట్ చేసుకొని మన దేశానికి తగ్గట్టు మనం ప్రమోట్ చేసుకుంటే మనం ఎంత ఘనత సంపాదించగలమో ఆల్రెడీ ప్రూవ్ చేసాం. అది మెడిసిన్లో కూడా చేయొచ్చు. You can adopt a simple new technology that will help millions and millions of people. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బ్రెస్ట్ క్యాన్సర్కి కేవలం మ్యామోగ్రామ్ అయినా చేయాల్సింది బ్రెస్ట్ ఎగ్జామ్ కూడా చేయొచ్చు. అంటే మనం విలేజ్లో ఉన్న ఆడవాళ్ళని ప్రైమరీ హెల్త్ కేర్ వర్కర్స్కి ట్రైన్ చేయలేమా? చేత్తోటి గడ్డలు తగిలే అవకాశం ఉంది మనకు. ఇప్పుడు అంతే టెక్నాలజీలు రాకముందు అవే చేసేవాళ్ళు. సో మనకి టెక్నాలజీ ఉంటే కానీ పని జరగదా? జరుగుతుంది. సో మనకి ఊరా వాడవాడ పిహెచ్సి సెంటర్స్లోనూ విలేజెస్లోనూ కూడా మనకి అవగాహన పెంచి లేడీస్ వచ్చేటట్టు చూసి ఈ లోకల్ హెల్త్ కేర్ వర్కర్స్కి అసలు మాన్యువల్ ఎగ్జామ్, బ్రెస్ట్ క్యాన్సర్కి మాన్యువల్ ఎగ్జామ్ ఎట్లా చేయాలి, ఏడాదికి ఒకసారి చేసే అవసరం కూడా లేదు, 3 ఏళ్ళకి ఒకసారి కూడా చేయొచ్చు. సో 3 ఏళ్ళకు ఒకసారన్నా మాన్యువల్ బ్రెస్ట్ ఎగ్జామ్ ఎట్లా చేయించాలి నేర్పించవచ్చు. సింపుల్ టెక్నాలజీ, అది సింపుల్ ప్రొసీజర్. అది మన ఊళ్ళో ఉన్న మనకు తెలిసిన ఆడవాళ్ళు మనకు వచ్చి చెప్పడం వల్ల మనకు సిగ్గు తగ్గుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా రావాలిగా. నా దగ్గర మ్యామోగ్రామ్ మెషిన్ ఉన్నంత మాత్రాన ఆవిడ వచ్చి చేయించుకోవాలిగా. మరి వాళ్ళు సిగ్గు అనేది ఉంటే వాళ్ళు ఎందుకు వస్తారు? కానీ లోకల్గా చేసేవాళ్ళు అది మరి వాళ్ళని కన్విన్స్ చేయగలరు. పైగా వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళింట్లో మనం ఎగ్జామిన్ చేస్తున్నామంటే వాళ్ళు దే విల్ బి మోర్ కంఫర్టబుల్ విత్ దట్. సో మీకు యాక్సెప్టెన్స్ లెవెల్ కూడా పెరుగుతుంది. అలాగే సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వస్తే ఇప్పుడు ప్యాప్స్మియర్ పెథాలజిస్ట్ అవసరం లేకుండా
అసిటిక్ యాసిడ్ వాష్ అనేది ఇంకో టెక్నిక్ ఉంది. అది కూడా మన భారతదేశంలో టాటా మెడికల్ హాస్పిటల్స్లో శాస్త్రి గారు ఉన్నారు. ఆయన రీసెర్చ్ చేసి ప్రూవ్ చేశారు దిస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు పాప్స్మియర్ అని. సో అసిటిక్ యాసిడ్, వీక్ అసిటిక్ యాసిడ్ అంటే వినెగర్, ఇళ్లలో వాడే వినెగర్ ఏదైతే ఉంటుందో అది మెడికల్ గ్రేడ్, దాన్ని మనం వీక్ అసిటిక్ యాసిడ్ అంటాం. అది బ్రష్ ముంచి అది సర్వీక్స్ మీద పెయింట్ చేయడం వల్ల అర్లీ క్యాన్సర్ కణాలు ఉంటే అది రంగు మారుతుంది. సో అది విజువల్ ఇన్స్పెక్షన్ చేయొచ్చు, అంటే కళ్ళతో చూసి మళ్ళీ అగైన్ లోకల్ వర్కర్, హెల్త్ కేర్ వర్కర్ కళ్ళతో చూసి వాళ్ళని పెద్ద సెంటర్కి పంపించచ్చు ఎవరికైతే ఉందో. సో ఈ కొత్త సింపుల్, అడాప్టబుల్, యూస్ఫుల్ టెక్నాలజీస్ ఏ ఉన్నాయో అది మనం అడాప్ట్ చేసుకోవాలి. మెషిన్ లెర్నింగ్ ఈజ్ అనదర్ థింగ్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రతి దానిలోనే వస్తుంది. ఇప్పుడు మెషిన్ లెర్నింగ్లో ఉన్న బ్యూటీ ఏంటి, వాస్ట్ అమౌంట్స్ ఆఫ్ డేటా చాలా తొందరగా ప్రాసెస్ చేయగలదు. మరి ఇంత డేటా మనం జనరేట్ చేస్తే స్క్రీనింగ్లో అది ప్రాసెస్ చేయడానికి ఎందుకు వాడలేము, యూపీఐ వాడిన వాళ్ళం. సో ఈ విషయాల మీద మనకు గవర్నమెంట్ స్పందించి కొంచెం అగ్రెసివ్గా వార్ ఫుటింగ్ మీద చేయాలి. సో సింపుల్ టెక్నాలజీ దట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ ఎట్ ద లోకల్ లెవెల్, using machine learning software to kind of process vast amounts of data, a lot can be done. అది విల్ ఉండాలి, పొలిటికల్ విల్ ఉండాలి దానికి. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.